పరమగీతము పరమగీతము 2వ అధ్యాయము 1వ వచనమండి. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను. ఆమేన్. యేసు ప్రభువా మీకు వందనాలు స్వామి. నమస్కారం అయ్యా. 40 దినాలు మా కోసం ఏర్పాటు చేసి 8 దినాలు దేవా మాతో మాట్లాడి మాకు అనేక విషయాలు నేర్పించిన దేవా, ఈరోజు 9వ రోజు కాబట్టి ఈ రోజు కూడా మాతో మాట్లాడండి అయ్యా. మాకు కావాల్సిన వర్తమానాన్ని అందించండి స్వామి. మా యొద్ద నేర్చుకోండి అని సెలవిచ్చిన దేవా, మా అందరికి కావాల్సిన ఆహారం అందించి మమ్మల్ని బలపరిచి ప్రభా మీ సిలువ రూపాన్ని మాకు చూపించి రాకడికి సిద్ధపరచమని వాక్యమయ్యన్న పెండ్లు కుమారుగా రానియన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ వాక్యంలోనండి, నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను. మన వాక్యం పేరేంటంటే వింతైన పుష్పం అండి. ఈరోజు మన పాఠం పేరేనండి వింతైన పుష్పం. సాధు సుందర్ సింగ్ అనే ఒక భక్తుడు అంటండి పంజాబ్ రాష్ట్రంలో పుట్టాడండి. మన దేశంలోనే పంజాబ్ రాష్ట్రంలో పుట్టాడు. ఆయన మీకు చెప్పిన కమ్మనండి, సిక్కు మతంలో పుట్టి బైబిల్ని చింపేసి కాల్ చేసిన వ్యక్తి అండి. తర్వాత దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆకాశము భూమి నన్ను పుట్టించిన ఓ సృష్టికర్త, నువ్వు ఎవరు నాకు కనపడు, నాతో మాట్లాడు అని తెల్లవారుజామున లెగిసండి స్నానం చేసేసి కూర్చుని ప్రార్థన చేశాడంట. అప్పుడు సిలువ మీద ఎలాడుతున్న యేసుక్రీస్తు వారు కనిపించంటండి, నేనే సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్తను అని చెప్పారంట. అప్పుడు యేసు ప్రభువునైనా అంగీకరించాడండి. అంగీకరించినందుకండి తల్లిదండ్రులు వారి యొక్క బంధువులు అందరూ ఏం చేశారంటే బయటికి గెంటేశారు. ఆయన ఏమీ లేకుండా కట్టు బట్టలతోనే బయటకు వచ్చేసండి కాషాయ వస్త్రాలు వేసుకుని, కాషాయం అండి వస్త్రాలు వేసుకునండి మన దేశంలో చాలా చోట్లకి తిరిగి సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత హిమాలయ ప్రదేశాల నుంచి అండి వెళ్ళిపోతూ టిబెట్ మన పక్కన ఉంటుంది అన్నమాట, టిబెట్ దేశానికి వెళ్ళిన సువార్త ప్రకటించాడు. ఈయనంటండి ఈ హిమాలయ పర్వతాల గుండా వెళుతూ ఉండగా ఒక ఊరు ఉందంటండి. ఆ ఊరి దగ్గరికి వెళ్ళినప్పటికంట ఒక మురికి కాలం ఉందంటండి. ఈ మురికి కాలం దగ్గర ఏం వస్తుందండి, కొంపు చెత్త చెదారం అన్ని వస్తుంటే ముక్కు మూసుకునంటండి త్వరగా నడిచి వెళ్ళిపోయాడంట. ఎంత కొంపు ఏంటి బాబు అని చెప్పండి. కొన్ని రోజుల తర్వాత అంటండి అదే దారంట మళ్ళీ వెనక్కొచ్చాడంట. ఈయన అనుకుంటున్నాడంట, ఆ మురికి కాలువ దగ్గర చాలా కొంపుగా ఉంటది, ఎలాగూ దాటాలా ఏమో అనుకుంటూ వస్తున్నారంట. వచ్చినప్పటికండి అదే మురికి ఉందంట, అదే చెత్త ఉందంట, ఇంకా ఎక్కువైపోయిందంట. కానీ వాసన రావట్లేదంట. ఇదేంటి ఎంత చెత్త ఉండి ఎంత కుళ్ళంతా ఉండి వాసన రావట్లేదు ఏంటి, పైగా సువాసన వస్తుందంట అండి. ఇదేమిటి అనుకున్నప్పుడు అంట ఈ చెత్తలోనంటండి మధ్యన ఒక చెట్టు మొలిసిందంట, ఒక పూల చెట్టు మొలిసిందంటండి. ఈ పూల చెట్టుకి పూసిన పువ్వు అంట ఎంతో సువాసన వస్తుందంటండి. అంటే ఈ పువ్వు యొక్క సువాసన ఏం చేసిందంటే ఈ మురికి కొంపనంతా అణిచేసిందండి, అణిచేసి సువాసన ఇచ్చిందంట. అప్పుడు ఆ సాధు నరసింహ గారు అంటారండి, ఈ పువ్వుని చూసిన తర్వాత నాకు ఏమి ఆలోచన వచ్చిందంటే, దేవుడు నాకు ఏమి కలిగించాడు జ్ఞానము అంటే, మనము కూడా ఈ భూలోకం అనే చెత్త చెదారము కొంపు కొడుతున్న ఈ లోకములో ఎలాగ నివసించాలి అంటే సువాసన ఇచ్చే పువ్వులాగా ఉండాలి, సువాసన ఇచ్చే పువ్వులా ఉండాలి. కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఏముండకూడదు, మురికి చెత్త కొంపు ఉండకూడదు. క్రైస్తవులు యేసు ప్రభువుని నమ్ముకుని ప్రతి ఒక్కరు కూడా సువాసన ఇచ్చే పువ్వులాగా ఉండాలి. సంపంగి పువ్వు తెలుసా మీకండి? సంపంగి పువ్వు అది అంత దూరం ఉండగానే వాసన ఎలా వస్తుందండి, చాలా బాగుంటది. మనము కూడా ఆ సంపంగి పువ్వులా ఉండాలి అని సాధు సుందర్ సింగ్ గారు చెప్పారండి. కాబట్టి ఇది మనం సిలువ ధ్యానంలో ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తే వింతైన పుష్పం అండి. వింతైన పుష్పం అంటే లోకము ఏమో మురికితో ఉన్నది, పాపముతో నిండి ఉన్నదండి. కానీ యేసుక్రీస్తు ఆనాడు ఎలాగా జీవించాడు అంటే పరిమళ పుష్పంలాగా, మంచి సువాసన ఇచ్చే పుష్పంలాగా జీవించాడు. కొన్ని మాటలు చెప్పి మనం ముగించుకుందామండి. ఏమిటి అంటే యేసుక్రీస్తు వారి నాడు కాలంలోనండి ఆయన ఎలాగ జీవించాడు అంటే, ఎలాగ నివసించమన్నాడు అంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారో ఆయన చెప్పిన మాట అండి. మీరు లోకానికే వెలుగై ఉన్నారు కాబట్టి మీరు ఎలాగుండాలి అంటే ఈ పాపలోకములో సువాసన ఇచ్చేవారిలాగా ఉండాలి అని చెబుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయం అండి,
ఈ 3 అధ్యాయాల్లో కూడా మనము ఈ భూలోకంలో సువాసన ఎలాగ ఇవ్వాలో అక్కడ రాసి పెట్టారండి. నేను కుడి చెంప మీద కొట్టేవానికి ఎడమ చెంప చూపించు అన్నారండి. ఇది లోకానికి వ్యతిరేకం. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద కొట్టేయాలి. ఇది మనుషుల యొక్క ఆలోచన విధానము, న్యాయము కూడా. కానీ యేసుప్రభు అంటారండి, ఈ భూలోకము పాపలోకం కాబట్టి ఈ పాపలోకం యొక్క న్యాయ విధంగా కాకుండా మీరు ఎలా జీవించాలి అంటే నేను ఒక చట్టాన్ని ఏర్పాటు చేస్తున్నాను. ఈ చట్ట ప్రకారం మీరు జీవిస్తే మీరు కూడా సువాసన ఇస్తారు అన్నారు. ఎలాగండి? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు అండి. తర్వాత ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే అది వ్యభిచారంతో సమానం. కాబట్టి నువ్వు నీ తల్లిని, నీ అక్కని, నీ చెల్లిని, నీ భార్యను ఎంతవరకైతే చూడగలవో, ఎలాగైతే చూడగలవో ఇతర స్త్రీలను కూడా అలాగే చూడు. తప్పుడు ఉద్దేశంతో చూసావా అది పాపము. ఇప్పుడు ఎవ్వరు కూడా తప్పుడు ఉద్దేశం చూడలేదనుకోండి, స్త్రీలకు ఎలా ఉంటది? రక్షణగా ఉంటది. ఈనాడు చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చేస్తున్నాయంటే గల కారణం ఏంటంటే ప్రతి స్త్రీని కూడా చెడు చూపుతూ చూడటం అండి. సినిమాలు, సీరియల్స్, ప్రోగ్రాంలు కూడా ఎలా ఉంటున్నాయంటే పాపాన్ని ప్రోత్సహించేలా ఉంటున్నాయి. అంటే మురికొంపు కొడుతున్నాయండి. సినిమాలు మురికొంపే, సీరియల్స్ కూడా మురికొంప అయిపోయినాయి. వచ్చే సోర్స్ కూడా ఏమైపోయినాయండి? మురికొంపే. అంతా చెడు మాటలే, చెడు యొక్క విధానాలేనండి. కాబట్టి యేసుప్రభు అంటున్నారు, నీ పరస్త్రీని మోహ చూపుతో చూస్తేనే పాపం అన్నారండి ఆయన. అలాగే నీ యొక్క సహోదరుని చూసి ద్రోహి అంటే పాపం అన్నారండి. నువ్వు అన్యాయంగా కోపాడటమే నరహత్య అన్నారండి. అంటే ఈ భూలోకంలో ఉన్న న్యాయానికన్నా యేసుప్రభు యొక్క న్యాయం ఇంకెలా ఉందంటే గొప్పగా ఉంది. మనము కూడా ఈ భూలోకంలో పుష్పం వలె సువాసన ఇవ్వాలి అంటే యేసుప్రభు చెప్పిన మాటల ప్రకారం మనం జీవించాలండి. ఎలా జీవించాలండి? మాటల ప్రకారం జీవించాలి. బైబిల్లోనండి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడతాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే నోవాహు. ఎవరండి? నోవాహు. ప్రభు అంటారని 7వ అధ్యాయం 1వ వచనంలో, నేను ఈ భూలోకం అంతటిని పరిశోధిస్తే నీ ఒక్కడవే నీతిమంతుడిగా ఉన్నావు అంటే అక్కడ సాధు సుందర్ సింగ్ చెప్పిన రీతిగా ఈ భూలోకం అంతా చెడుతోనూ, పాపముతోనూ, మురికితోనూ, చెత్తతోనూ నిండిపోయి ఉంటే నువ్వు ఒక్కడవే మంచి సువాసనిచ్చే పుష్పం వలె ఉన్నావు నోవాహు అన్నారండి. ఆనాడు ఏమైపోయిందంటే పాపం ఎక్కువైపోయిందండి. మనుషుల మధ్య ప్రేమ చల్లారిపోయిందంట. అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి అంట. దొంగతనాలు ఎక్కువైపోయినాయి అంటండి. ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల ప్రభు అంటారు, దేవుడండి, నోవాహు నువ్వేమి చేస్తావంటే ఒక ఓడను కట్టు, ఒక ఓడను తయారు చేయి, సువార్త ప్రకటించు. అమ్మా పాపం ఎక్కువైపోయింది, పాపాన్ని విడిచిపెట్టి రక్షణ పొందుకుంటే మీరు రక్షించబడతారు. లేకపోతే దేవుడు 40 రోజులు వర్షం కురిపిస్తాడు. ఈ వర్షం వల్ల మనుషులందరూ చనిపోతారు. ఎందుకంటే బైబిల్ మాట ఉందండి, పాపము చేస్తే వచ్చే జీతము మరణము. ఈ భూలోకములో ప్రజలందరూ పాపం చేశారు కాబట్టి ఇంకో ఓడ కడుతున్నాము, 40 దినాలు వర్షం వస్తుంది, మీరు రండి అని సువార్త ప్రకటిస్తూ ఒక పక్క నుంచి మరొక ప్రక్క ఓడ కట్టు అన్నారట. ఈ నోవాహ గారంట 120 సంవత్సరాలు కట్టారంట ఓడంటండి. అంటే పనివారిని ఏర్పాటు చేసుకుని, వడ్రంగి మేస్త్రిని వాళ్ళ మీద ఏర్పాటు చేసుకుని, ఆ వస్తువులన్నీ, ఆ చెక్క అన్ని రెడీ చేసుకుని 120 సంవత్సరాలు కట్టారండి వాడ. ఇన్ని సంవత్సరాలు కూడా ఒక పక్కన వాడ కడుతూ మరొక ప్రక్క ఊరి వారికి, పక్క ఊరి వారికి అంతా ఇంకో దేవుడు నాతో చెప్పాడు వర్షం రాబోతుందంట, పాపం ఎక్కువైపోయింది, మీ పాపాలు విడిచిపెట్టి ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ పొందుకుని ఆ వార్డులోకి వస్తే మీరు రక్షించబడతారంట అని చెప్పారంట. ఈ పాపం నిండిపోయిన ప్రజలందరూ అండి వినలేదంట. వర్షం వచ్చేద్దా అలాగని అపహాసం చేసి నవ్వుతూ ఎటకారం ఆడారంటండి. చివరికి వాడ పూర్తయిపోయింది. దేవుడు అంటారు, నోవాహు నువ్వు, నీ బిడ్డలు, నీ భార్య వాడలోకి వెళ్ళిపో. వాళ్ళు వెళ్ళిపోతారండి. దేవుడు తొలిపేసేస్తారు. పెద్ద వర్షం వచ్చేద్దండి. పైనుంచి వర్షము. దేవుడు అంటే భూమి కింద ఉన్న నీళ్ళని ఇప్పాడంటండి. భూమి నుంచి వర్షం వస్తుందండి, నీరు వస్తుందండి, పైనుంచి నీరు వస్తుంది. చివరికి ఏమైపోయిందంటే ప్రజలు చెట్లు ఎక్కారు, పొట్టలు ఎక్కారు, కొండలు ఎక్కారు, పర్వతాలు ఎక్కారండి. అవన్నీ మునిగిపోయంటండి. పాపం వాళ్ళు వచ్చి జీతాన్ని పొందుకున్నారు. వాడిలో నివసించిన వారు మాత్రమే జీవించారండి. ఎందుకు నోవాహు గారి కుటుంబం జీవించింది అంటే ఆయన ఈ భూలోకములో ఉన్న పాపానికి దూరంగా ఉండి
నీతిమంతుడిగా ఉన్నాడు, పుష్పం వలె ఉన్నాడండి. మరొక వ్యక్తి గురించి చెప్పుకుంటానండి. దానియేలు గ్రంథంలోని దేవుని ప్రజలు పాపం చేస్తారండి. పాపం చేస్తే ప్రభు అంటారు, మీరు పాపాన్ని విడిచిపెట్టకపోతే పరదేశపు రాజు వచ్చి మిమ్మల్ని బానిసలుగా తీసుకెళ్లిపోతాడు, జాగ్రత్త అని చెప్తాడండి సేవకులతోని. కానీ ప్రజలు ఏం చేయరండి, పాపాన్ని విడిచిపెట్టరు, దేవుడి దగ్గర రారు, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తారండి. అప్పుడు రాజు వస్తాడు, ఒక రాజు అండి, బబులోని దేశం నుంచి అండి. ఈ ప్రజలను ఏం చేస్తాడంటే యుద్ధం చేసి ఓడించి బానిసలుగా తీసుకెళ్లిపోతాడు. తీసుకెళ్లిపోయి అంటాడు, ఇదిగో రాజవంశీకులు ఎవరైనా ఉంటే ఈ బానిసల్లో వారికి మంచి ఆహారం పెట్టి, మంచి అంటే నా బల్ల మీద ఏ ఆహారం తింటాను నేను, రాజు భోజనం అంటారు కదా, నేను ఏ ఆహారం తింటానో వారందరికి అదే ఆహారం పెట్టండి. నేను ఏమి ద్రాక్షరసం తాగుతానో అదే ద్రాక్షరసం వాళ్ళకు కూడా ఇవ్వండి. ఇలా కొంతకాలం చేసిన తర్వాత వారి జ్ఞానాన్ని పరిశీలించిన తర్వాత నేను వారికి మంచి ఉద్యోగం ఇస్తాను అని చెప్తాడండి. వీళ్ళు ఎవరుంటారంటే దేవుని నమ్ముకున్న 4 ఉంటారండి. దానియేలు, షడ్రకు, మేషాకు, అబేద్నెగో. ఈ 4 స్నేహితులు అంటారండి. రాజుగారు ఒక వ్యక్తికి అప్పచెప్పారు కదా, వీళ్ళ మతం అందరం అండి. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు రాజుగారి భోజనం వద్దు, రాజుగారి భోజనం మాకు వద్దు, రాజుగారు తాగే ద్రాక్షరసం మాకు వద్దు, మాకు ఏం కావాలి అంటే కాయగూరలతో మాకు భోజనం పెట్టి చాలు అంటారండి. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, మీరు బాగానే చెబుతున్నారో, రేపు పొద్దున ఆయన పిలిచినప్పుడు మీరు నీరసంగా కనిపించాడు అనుకో, ఆయన ఎవరు చంపేస్తారో, నన్ను చంపేస్తాడు, కాబట్టి నేను అలాగూ చేయను అంటాడండి. అలా కాదండి, ఒక పని చేయండి, మా 4 కాయగూరల భోజనము 10 రోజులు పెట్టండి, మిగిలిన వారికి ఏమో రాజభోజనం పెట్టండి. ఎవరి ముఖాలు తేజస్సుగా ఉంటాయో చూడండి, మా మొక్కలు తేజస్సుగా ఉన్నాయనుకో మా కాయగూరల భోజనం పెట్టండి. అలా కాకుండా మాకు నీరసంగా ఉన్నామనుకోండి, మీరు రాజు భోజనం మాకు పెట్టేయచ్చు, 10 రోజులు పరీక్షించండి అంటారండి. వీళ్ళ మాట కాదని లేక ఆయన ఏం చేస్తారంటే ఈ 4 ఏం పెడతారంటే కూరగాయల భోజనం పెడతారు, రాజభోజనం ఏమో మిగిలిన యవనస్తులందరికీ పెడతారండి. 10 దినాలు అయిపోయిన తర్వాత చూస్తే రాజభోజనం చికెన్లు, మటన్లు, బిర్యానీలు, పిజ్జాలు, రకరకాల భోజనాలు, మందు తాగుతూ ఉన్న వాళ్ళకి ముఖాలేమో నీరసంగా ఉన్నాయంటండి. ఈ కాయగూరలు భోజనం చేసిన ఈ 4 ముఖాలు అంటండి జ్యోతులుగా ప్రకాశిస్తున్నాయంట. చూసి ఆశ్చర్యపోయాడంట, అయ్య బాబోయ్, రాజభోజనం తింటేనే మంచిగా పుష్టిగా తయారవుతారు అనుకుని ఇప్పుడు దాకానే కాదన్నమాట. అంటే వీళ్ళు ఏం కోరుకోలేదంటే రాజభోజనాన్ని కోరుకోలేదండి, రాజభోజనం కోరుకోలేదు. మేము దేవుని నమ్ముకున్న వారమండి, ఏది పడితే తినకూడదు. లేవికాండంలో ప్రభు అంటారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏమి తినాలి, ఏమి తినకూడదు, పందెం తినకూడదు, అంటే డక్కగలేమని తినకూడదు అని కొన్ని రూల్స్ ఉంటాయండి. అంటే ఏమి తినాలి, ఏమి తినకూడదు చెప్పారు. కాబట్టి రాజు అన్ని తినేస్తాడు, మేము అపవిత్రులు అయిపోతాం కాబట్టి మాకు ఆ భోజనం వద్దు అన్నారండి. రాజభోజనం చేస్తేనండి గొప్పగా చెప్పుకోవచ్చు, మేము రాజు తినే భోజనం చేస్తున్నామని చెప్పుకోవచ్చు, మేము చికెన్ తిన్నాము, మటన్ తిన్నాము అని గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళేమన్నారు, మా పప్పు అన్నం చాలు, చారు అన్నం చాలు అని చెప్పి అన్నారండి. చూసి వాళ్ళందరికీ వీళ్ళేంట్రా అమాయకుల్లా ఉన్నారో, వీళ్ళేంట్రా బుద్ధిహీనుల్లా ఉన్నారో, శుభ్రంగా హ్యాపీగా తినడం మానేసి అవకాశం వచ్చింది, బానిసందరూనేమో ఏమీ లేకుండా ఎడుతుంటే రాజు మనల్ని కనికరించి మంచి భోజనం పెడుతుంటే వీళ్ళకి ఇదేం పోయే కాలమో, కూరగాయలు తింటారంట అని మిగిలిన యవనస్తులందరూ నవ్వుతూ హేళన చేశారంట. ఈ హేళన చేసిన ఏమైపోయింది, రూపం హీనంగా అయిపోయింది. వీళ్ళ యొక్క రూపం ఎలా అయిందండి, తేజస్సుగా అయిపోయింది. అప్పుడు ఈయన చూసి మీ ముఖాలే చాలా బాగున్నాయి కాబట్టి రాజు మిమ్మల్ని పిలిచేంత కాలం కూడా ఇదే భోజనం చేయండి అన్నారు. భోజనం చేశారు, రాజుగారు పిలిచారు. ఎవరు సెలెక్ట్ అయ్యారండి ఉద్యోగానికే, ఈ 4 ఫ్రెండ్సే సెలెక్ట్ అయ్యారు. ఎందుకు సెలెక్ట్ అయ్యారు అంటే లోకములో ఉన్న వాటిని వాళ్ళు కోరుకోలేదు. బైబిల్ చెబుతుందండి ఏమి అంటే, లోకములో ఏముందంటే శరీరాశ, నేత్రాశ, జీవపటంబం, ఈ 3 ఉన్నాయండి లోకంలో. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుందండి. ఇక్కడ ఈ 4 ఫ్రెండ్స్ కూడా లోకం యొక్క తిండి కోరుకోలేదు, లోకం యొక్క తాగుడు కోరుకోలేదు, లోకం యొక్క ఆర్భాటాలు కోరుకోలేదు, సింపుల్ గా ఉన్నారు, ప్రతిరోజు ప్రార్థన చేసుకునేటవారు. కాబట్టి దేవుడు ఏం చేశారంటే అక్కడ దానియేలు గ్రంథం ఉంటుందండి 1వ అధ్యాయం 17వ వచనంలో,
దేవుడు అంట ఆ నలుగురికి జ్ఞానం అనుగ్రహించాడంటండి. జ్ఞానము, సర్వ శాస్త్రాల్లోని ప్రావీణ్యం ఇచ్చాడంట. ఎందుకండి? పాపానికి దూరంగా ఉన్నారు కాబట్టి, చెడ్డ ఆహారానికి దూరంగా ఉన్నారు కాబట్టి, తాగుడుకు, విందులకు, విలాసాలకి వీళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి దేవుడిచ్చిన బహుమానం ఏమిటంటే జ్ఞానము. తర్వాత సర్వశాస్త్రాలు తెలిసినాయి అంట. తర్వాత రాజు దగ్గర ఉద్యోగస్తులుగా వీళ్ళు నియమితులయ్యారు. దేవుడేం విడిచిపెట్టేది కదండి. అలాగే ఈ నలుగురు యవనస్తులు ఎలాగున్నారు అంటే ఆ సమాజంలో సువాసన ఇచ్చే పుష్పాలా ఉన్నారండి. అందుకే దేవుడు విడిచిపెట్టకుండా వాళ్ళకి మంచి అంతస్తు ఇచ్చాడండి. కానీ మనము కూడా ఎలాగ ఉండాలి అంటే ప్రార్థన మానకూడదు. ప్రార్థన ఏం చేస్తుందంటేనండి మనిషిలో ఉన్న చెడుని తీసివేద్దని పక్కకి. దేవదాస్ గారు అన్నారు, నీలోకి ఎప్పుడైతే పాపం వచ్చిందో నువ్వు నరకంలో అడుగు పెట్టేస్తావు. ఆ క్షణాన్ని నువ్వు ఎప్పుడైతే పాపాన్ని విడిచి ప్రార్థన చేస్తావో పరలోక రాజ్యంలో అడుగు పెడతావు. నీకు ఏది కావాలి అన్నారు. అంటే పాపం చేస్తే ఖచ్చితంగా నరకం వెళ్ళిపోతాం. మనం దేవుడి దగ్గర ప్రార్థన చేసి మన పాపాలు ఒప్పుకుని నీతిగా బతికితే పరలోక రాజ్యం వెళ్తామండి. నీకు ఏది కావాలి అని అడిగారండి దేవదాసయ్య గారు. కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటేనండి, ఈ లోకం ఎలా నడిచినా కానీ మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మనం ఎవరిని నమ్ముకున్నాము? యేసు ప్రభుని నమ్ముకున్నామండి. ఈ లోకంలోనండి ఈనాడు యవనస్తులు ఎలా ఉన్నారంటే 3 చెప్పాను కదా, శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, ఈ భూలోకం ఉన్నామండి. ఈ శరీరాశ ఏం చేస్తుందంటే మనుషులండి సుఖపడు అంటుందండి. ఈ రోజుల్లో కష్టపడితే కావాలి ఇష్టపడుతున్నారా? ఒకప్పుడు ఎంత కష్టపడేవారో మనుషులు. ఇప్పుడండి నేటి తరం యవనస్తులు ఏమవుతున్నారంటే సుఖపడాలి, అడ్డదారులు డబ్బు వచ్చేయాలి, అనగా బెట్టింగులు, దొంగతనాలు, మోసాలు, రకరకాల అన్నీ చేస్తున్నారు తప్ప ఒళ్ళొంచి పని చేయట్లేదు. ఎందుకండి? శరీరాశ, అనగా శరీరము సుఖపడాలి తప్ప కష్టపడకూడదు, చెమట కార్చకూడదు. అలాగే ఎప్పుడో పండగకో పబ్బనకో కొత్త బట్టలు కొనుక్కునేవారు. మా చిన్నప్పుడు మాకు అలా కొనేవారు మా నాన్నగారండి. ఇప్పుడు వారంకో కొత్త బట్టలు కొంటున్నారు. ఎందుకని? అందంగా కనిపించాలి. ఎలా కనిపించాలి? అందంగా కనిపించాలి, గొప్పగా కనిపించాలి. అందరూ నా బట్టలు చూసి మెచ్చుకోవాలి. అలాగే అందంగా కనిపించడం కోసం అండి రకరకాల క్రీములు వాడుతున్నారు, జుట్టుకి ఆయిల్స్ వాడుతున్నారు. చెప్పులు కూడా 4 వేసేళ్ళు 5 వేసేళ్ళు జోడండి. ఒక్కో జోడు ఎంత అండి? 100-200 వచ్చేది జోడు. కానీ ఆశ, శరీరాశ, నేను ఎలా కనబడాలి? 4,000-5,000 రూపాయల బట్టలు కొనుక్కోవాలి, 2,000, 3,000, 4,000 రూపాయల జోడు కొనుక్కోవాలి. నా తలకి పెట్టి ఆయిల్ 1,000 రూపాయలు ఉండాలి, ఉంగరాలు తొడుక్కోవాలి, రకరకాలుగా. అంటే ఈ శరీరాన్ని అందంగా చూపించాలి ప్రజలకే, ప్రజలు మీకు పొందుకోవాలని కోరుకుంటున్నారు. కానీ ఆ 3 యవనస్తులు రాజు యొక్క గొప్పతనం కోరుకోలేదు, యవనస్తులతో పాటు వీళ్ళు కూడా చిందులేసి ఉండలేదు. సింపుల్ గా ఉన్నారు. సింపుల్ గా ఉన్నారు కాబట్టి దేవుడు మెచ్చుకున్నాడు ఈ లోకంలో. అందుకే బైబిల్ ఉంటది, వెలగల వస్త్రములు మీకు కట్టుకోవద్దు అన్నారండి బైబిల్లో. ఎందుకంటే గొప్పలకు పోయి అప్పులు చేసి మంచి బట్టలు కొనుక్కుంటాం పండగ వచ్చింది కదా అని. మన దగ్గర డబ్బులు లేవు, 1000 రూపాయలు ఉన్నాయి, 1000కి మామూలు డ్రెస్ వస్తుంది. కానీ ఇరుగు పొరుగు వాళ్ళు 4,000 రూపాయలు అప్పులు కొనుక్కున్నారు బట్టలని. మనం అప్పు చేసి కొనుక్కుంటాము, తిరుగుతాము, పండగ అయిపోయింది. కానీ చేసిన అప్పు ఏమవుతుందండి? మన ఎత్తుని కూర్చుంటుంది. గొప్పలకు పోయి చెప్పులు తెచ్చుకోవడం అనమాట. అందుకే ప్రభు బైబిల్ ఉందండి, వెలగల వస్త్రాలు వద్దు మీకున్న దాంట్లోనే సౌఖ్యంగా ఉండండి తప్ప లేనిపోని హంగు ఆర్భాటాలకు వెళ్ళిపోవద్దు. ఎందుకంటే అవి మిమ్మల్ని ముంచేస్తాయి అన్నారు. జోడు 100 రూపాయలకు రాదండి. 4,000 రూపాయలు జోడు కొనుక్కుంటే మన ఒక అబ్బాయి అంట, మా ఫ్రెండ్ అండి, 1000 రూపాయలు పెట్టి జోడు కొనుక్కున్నాడంట. ఎంత? 1000 రూపాయలు. ఒక రోజు అంటే ఇంటి బయట జోడాడితే కుక్క అండి ఓ జోడు పట్టిపోయిందంట. ఆ అబ్బాయి 1000 రూపాయలు కొనుక్కున్నాను, పొద్దున్నే కొనుక్కున్నాను, సాయంత్రం జోడు పట్టిపోయింది, ఈ జోడు ఏం చేసుకుంటాను అని ఎంతో బాధపడుతున్నాడు. 100 రూపాయలు కొనుక్కుంటే సరిపోద్దు, నేను అది పట్టిపోయినా బాధపడకపోదు. నేను 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను, ఇప్పుడు మరలా జోడు కొనుక్కోవాలా? అది 100 రూపాయల జోడు అయితే బాధ కలగకపోతుంది. 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడండి. 1000 రూపాయలు అంటే ఇంచుమించు రోజుల్లో రోజు పూట కష్టపడాలి మనిషి. పని ఉంటే ఎవరిని కేకేస్తే రోజు పూట కష్టపడితేనే కానీ 1000 రూపాయలు రావు. సింపుల్ గా పోయిందండి. అంటే నేను అందరిలో గొప్పగా కనపడాలి, శరీరాశ. ఏంటండి ఇది? శరీరాశ. అలాగే నేత్రాశ.
నేత్రాస ఏం చేస్తుంది ఈ రోజుల్లోనండి, అందరిని కూడా సినిమాలకు వెళ్ళాలి, నా ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయింది, 2000 రూపాయలు టికెట్ కొనేస్తున్నారండి. 2000 రూపాయలు టికెట్ ఎత్తి మరి సినిమాకి వెళ్ళిపోతున్నారు. టికెట్ 2000 రూపాయలు, అక్కడ తిండి ఒక 500 రూపాయలు, 500 రూపాయలు ఆడుతున్నారండి. దేనికి? 2 గంటల సినిమాకి అండి. అప్పు చేసి మరీని సినిమా చూసేస్తారో వచ్చేస్తారో అప్పు అలాగే ఉంటుంది. ఈ అప్పు తీర్థం కోసం మళ్ళీ 4-5 రోజులు కష్టపడాలి. అవునా కదా? ఎందుకంటే నేత్రాస సినిమా చూసేయాలి అండి. కొత్త కొత్త చోట్లకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. ఒకప్పుడు ఎక్కడ ఊరే ఎప్పుడో వెళ్ళేవారు, ఇప్పుడు ఖాళీగా ఉండి కొత్త కొత్త ప్లేసులు చూడాలి నేత్రాస అని అప్పు చేసి మరి వెళ్ళిపోతున్నారండి. ఎక్కడికే? అక్కడికని ఇక్కడికని ఒక 5,000 రూపాయలు అప్పు చేస్తున్నారు. కుటుంబం అంతా కలిపి ఒక 5,000 10,000 అప్పు చేస్తున్నారండి. కారు కట్టించుకుంటున్నారు, లేకపోతే ఆటో కట్టించుకుంటున్నారు, ఏదో కట్టించుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకు? అక్కడ పలానా చోటు బాగుంటుందంట, పలానా కొండ బాగుంటుందంట, పలానా ప్రదేశం బాగుంటుందంట, చూడాలంట అనండి. ఎంత అప్పు చేసి? 10,000 అప్పు చేసి వెళ్తున్నారు, శుభ్రంగా చూస్తున్నారు, అన్నీ తింటున్నారు, వచ్చేస్తున్నారు. వెళ్ళడం తప్పు కాదండి, అప్పు చేసి మరీ వెళ్ళడం తప్పు అండి. చూస్తున్నారు, వచ్చేస్తున్నారు, 1 రోజు 2 రోజులు అయిపోతుంది. ఆ 10,000 అప్పు తీరడానికండి సంవత్సరం పడుతుంది. పనులు ఉండవు. అప్పు 10,000 అప్పు తెచ్చారంటే వడ్డీ ఎంత అవుతుంది? పనులు ఇంటి పోషణ అవుతుందా, మళ్ళీ అప్పు తీరతం అవుతుందా? సంవత్సరం పోయినప్పటికండి 10,000 కాస్త ఇంకో 10,000 అయిపోద్ది. అప్పు తీరిందా? తీరలేదు. దీనికోసం నేత్రాస. తర్వాత అలా బోధిని ఎడుతాం, అప్పులు పంపులు ఎడుతామండి అండి. అలాగే జీవపడము, గర్వం అంటే మమ్మల్ని అందరూ మెచ్చుకోవాలని జీవపడం గర్వం అయిపోయింది అనమాట. ఈ రోజుల్లో చూడండి, దేనికైనా సరే ప్రతిదీ ఒకప్పుడు ఎలా ఉండేదంటే గుట్టుగా ఉండేది, గుట్టి అండి. ఇప్పుడు ఏమైపోయిందంటే నేను చికెన్ తిన్నాను, వాట్సాప్ లో స్టేటస్ పెట్టాలి, స్నాప్చాట్ లో స్నాప్ పెట్టాలి, ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాలి. ఏమని? నేను చికెన్ తిన్నాను, మటన్ తిన్నాను, పలానా చోటుకి వెళ్ళాను, పలానా బట్టలు కట్టుకున్నాను, పలానా వ్యక్తిని కలిశాను. ఇవన్నీ ఏంటి? చూపించుకోవడం, నేను ఇంత గొప్పోడిని అని గర్వానికి వెళ్ళిపోతున్నారండి. ఈ గర్వానికి వెళ్ళిపోవడం కోసం అండి మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది. నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు పాత బట్టలు కట్టుకుని స్టేటస్ ఎత్తారనుకో, ప్రజలు ఏమంటారో? నవ్వుతారు. అదే నువ్వు కొత్త బట్టలు కట్టేసుకుని స్టేటస్ పెడితే అబ్బా భలే బతుకుతున్నారు అనుకుంటారు. గొప్ప అంటే మనకు పొగడాలి, నేను అందరిలో పొగిడించుకోవాలని గర్వం జీవడం ఎక్కువైపోయండి. ఏం చేస్తున్నారు? అప్పులు చేసేస్తున్నారు. అప్పులు చేసి తెప్పలు పడుతున్నారు. చాలా మంది చనిపోతున్నారు కూడా. అప్పులు తీర్చడానికి ఏమవుతుందండి? చనిపోతున్నారు కూడా. కాబట్టి ఈ లోకము యొక్క ఆశలు మనం ఉండకూడదండి. శరీరాశ ఉండకూడదు, నేత్రాశ ఉండకూడదు, జీవడం ఉండకూడదు. మనకున్న దాంట్లోనే సుఖంగా బతకాలి తప్ప ఎగిరి బతకూడదండి. మనం చాలా దెబ్బలు తినేస్తాం. కాబట్టి ప్రభు అంటున్నారండి ఏమిటంటే, మీలో శరీరాశ, నేత్రాశ, జీవడము ఉండనీయకండి. మీ లోకానికి వేరే జీవించండి. లోకం అంటా ఉంటది, యా అమ్మ కొత్త బట్టలు 1000 రూపాయలండి, 3 ఏళ్ళు కొనుక్కోపోయావా అంటారు పక్కింటి వాళ్ళు వచ్చి. అన్ని వాళ్ళది ఏముందండి బాధ, కొన్ని వాళ్ళది బాధ. శుభ్రంగా తిరిగేస్తాం, పెళ్లికి వెళ్తాం, ఒక చీర కట్టుకుని అబ్బా ఓహో అంటారు. ఇంటికి వచ్చిన తర్వాత 3 ఏళ్ళు అప్పు కనబడుతుంది. వాళ్ళు తిరుగుతారా? తీర్చరు. అప్పు తీర్చకపోతే అప్పులు ఇంటికి వస్తే వాళ్ళు మళ్ళీ నవ్వుతారు. ఏ నోటితో బా అమ్మ అన్నారు, అదే నోటితో ఎందుకంటే ఆవిడకంతా ప్రెస్టేజ్కి వెళ్ళిపోయింది అంటారు, అదే నోటితో అంటారండి. అవునా కదండి? కాబట్టి గొప్పలకు పోకూడదని రోజుల్లో. గొప్పలకు పోయామా మనం దెబ్బలు తినేస్తామని ప్రభుదే అంటున్నారు, నీకున్న వాటిలో జాగ్రత్తగా ఉండు, నెమ్మదిగా ఉండు. ఈ రోజు ఆ పనులే లేవండి. పనులు లేనప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేవారు చెప్పండి? ఉన్న రూపాయినే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునేవారు. ఇప్పుడండి ఆదాయం వస్తుంటే 10 రూపాయలు ఖర్చు పెడుతున్నారండి. చెప్పలేకపోతున్నాం. ఫుడ్ ఉంది, బయట తినేస్తున్నారు. నూడిల్స్, ఇంకా వంట చేయట్లేదు, కూరలు కొనేసుకుంటున్నారు. 50 రూపాయలు కూర కొంటున్నారు, అది ఇంత వస్తుంది. అది 50 రూపాయలు ఇంట్లో పెట్టి ఖర్చు పెడితే 3 రోజులు కూరలు తినొచ్చండి. ఫ్రైడ్ రైస్, నూడిల్స్, బిర్యానీలు అంటున్నారండి. 200, 300, 400 బిర్యానీ తెచ్చుకుంటున్నారు. అదే 300, 400 ఉంటే వారం రోజులు మనం ఇంటికాడ గడిపేయచ్చండి. అంటే తెచ్చుకోవచ్చు. ఎప్పుడు? నెలకోసారో 15 రోజులకోసారో ఒకసారి సరదాగా తెచ్చుకుని తినొచ్చు, అందులో తప్పులేదు. కానీ ఈనాడు ఏమైపోయిందంటే వంట చేత మానేసండి, తెచ్చేయండి అంటున్నారు. తెచ్చేస్తున్నారు. 800 రూపాయలు ఖర్చు పని చేస్తూ వస్తున్నాడు. 800 రూపాయలు అండి కూలండి రోజుకి. పనిలోంచి జోబెట్టుకుని వస్తున్నాడు, ఫోన్ చేస్తాడు ఇంటికాడి నుంచి, బిర్యానీ తెచ్చే. ఎంత పోయింది అక్కడ? 350 రూపాయలు
పోయింది. 350 రూపాయల తర్వాత డ్రింక్ కూడా తెచ్చే 100 రూపాయలు పోయింది. 450 రూపాయలు అయిపోయింది. సగం అయిపోయింది. ఇంకెంత ఉంది? సగం ఉంది. ఈ సగం అప్పులే తీరుతారా? కుటుంబాన్ని పోషించుకుంటారా అండి? మనం ఏమైనా వెనక వేసుకుంటామా? వెనక పక్కెట్టండి. ఇవే తాగట్లేదు. ఎందుకు? గొప్పలండి. కాబట్టి ఒకప్పుడు రూపాయి ఉంటే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని రూపాయలు 10 పైసలు వెనకెట్టుకునేవారు. రేపు పొద్దున ఏమైనా వస్తాదేమో అని. నాడు ఏమీ లేవండి. అందుకే అప్పులు ఎక్కువైపోయి నాడు చాలా మంది చాలా రకాలుగా అయిపోతున్నారు. చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. దొంగతనాలు ఎక్కువైపోతున్నాయండి. దొంగతనాలు ఎక్కువైపోయినాయండి. ఇప్పుడు చాలా పని డబ్బులతో పెడుతున్నారు తెలియకుండానే. మనకు అతనంటండి కింద పడిపోడంట రోడ్డు మీద. అయ్యో అని చెప్పేసి ఎత్తనంటండి లేకపోతే లేదంటండి. లేక తీసినప్పుడు అంట ఇతను గెంటేసి జోబులో ఉన్న సెల్ల తీసి పారిపోడంట. అయ్యో పాపం అని వెళ్తే జోబులో సెల్ల తీసేసుకుని ఇతను గెంటేసి వెళ్ళిపోవడానికి బండి ఎక్కిందండి అబ్బాయి. ఎందుకని? జలసాలు ఎక్కువైపోయి. అలాగే బండ్లు దొబ్బేస్తున్నారు. మా ఊర్లో అయితే బండ్లు దొబ్బేస్తున్నారండి. ఎందుకు? నలుగురు కుర్రోళ్ళు కలిసి తాగడానికి, తిరగడానికి, ఎంజాయ్ చేస్తాక పనిలోకి వెళ్తే ఒళ్ళు నలిగిపోద్ది కాబట్టి సింపుల్ గా వస్తున్నారు. ఎవరింటికాడ బండి నుంచి చూస్తున్నారండి. జాతి నైట్ మోసుకెళ్ళిపోతున్నారు. వాటి ముక్కలు కోసేస్తున్నారు, అమ్మేస్తున్నారు. ఒక 5,000 10,000 వస్తుంది. కొత్త బండ్లు కూడా 1,00,000 రూపాయలు కొనుక్కుంటున్నారు. వీళ్ళేమో సింపుల్ గా వచ్చేయాలి. కష్టపడి ఎప్పుడు చెప్పండి 10,000 నెల ఆడబడుతుంది. అవునా? అదే ఒక రాత్రి 2 గంటలు కష్టపడితే వస్తుంది 10,000 వస్తుంది. శుభ్రంగా తింటున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేసేస్తున్నారండి. అయిపోతుంది. మరలా రేపొద్దున ఇంకో బండి ఎక్కడ ఉందో చూస్తున్నారండి. ఈ ఊరు కాకపోతే పొరుగు ఊరు. మా ఊరు ఎలా బండిలో పెడుతున్నారండి. ఒక అబ్బాయి బండి, మా ఫ్రెండ్ బండి అలాగే దుబ్బేస్తే రాత్రి 2 గంటలకండి దుబ్బేస్తే ఏమైందంటే ఎవరో చూసండి. మా ఊరికి ఇది ఉంటది కదా, పంచాయతీ చెరువు ఉంటది కదండి, ముందరపల్లి. అక్కడ చూసి ఈ అబ్బాయికి ఫోన్ చేశాను 2 గంటలకి. నీ బండి ఎవడో మోసుకెళ్ళిపోతున్నారా, 2 మనుషులు మోసుకెళ్ళిపోతున్నారంట. ఎవరన్నా అబ్బాయి ఇతనే గట్టి కేకలేస్తే ఆ బండి అక్కడ పడేసి వెళ్ళిపోరండి అన్నారు. అలాగే దొంగతనాలు ఎందుకు జరిగిపోతుందండి? సుఖము అయిపోయిందండి, సుఖం. కాబట్టి ప్రభు అంటున్నారు, నిశ్చయముగా నీ చేతులు కష్టాచ్చేదాన్ని నువ్వు అనుభవిస్తావు. అన్యాయంగా వచ్చింది ఎప్పటికైనా అన్యాయంగానే పోతుందని. మనం ఎంత కష్టపడతామో, ఎంత చెమట ఓడుస్తామో అదే మనం అనుభవిస్తాం. మిగిలిందంతా అన్యాయంగా వచ్చిందల్లా అన్యాయంగానే పోతుందని. లేదా అనారోగ్యం వచ్చేద్ది, దాన్ని బట్టి డబ్బులు పోతాయి. ఏదో రీతిగా లేకపోతే అనుభవించుకున్నా మనం వెళ్ళిపోతామని. అన్యాయంగా మనం సంపాదించుకోవడం, సుఖంగా సింపుల్గా వచ్చేయాలనుకోకూడదండి. కష్టపడాలి ఖచ్చితంగా. చదువుకోండి, ఉద్యోగం సంపాదింటే కష్టపడతారు. అడ్డదారులు వెళ్ళిపోయి రోజులు ఏమవుతుంది? సుఖపడిపోవాలి, గొప్పగా ఉండాలి. లోపల అమ్మానికి ముద్దెట్టకపోయినా పర్లేదు, కుటుంబంలో భార్యకి బిడ్డలు చూసుకోకపోయినా పర్లేదు, కానీ మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి బండి కొనుక్కోవాలి, మంచిగా ఫ్రెండ్స్తో తిరగాలి, వాళ్ళకి విందు వినోదాలు చెప్పాలి. ఈడేంట్రా రాజుగా బతుకుతున్నారని చెప్పుకోవాలి 10 మంది. గొప్పలకు పోతున్నారండి. కానీ ప్రభు అంటున్నారు, ఇలాగైతే లోకామ పాటుతో పాటు మీరు కూడా జీవించారంటే మీ జీవితం చెత్తమయమైపోద్ది, మురికి అయిపోద్ది. మీరు భూలోకం ఎలా ఉండాలి? సువాసన ఇచ్చేవారిలా ఉండాలండి. మనమంటూ ఖర్చులు తగ్గించుకుని జాగ్రత్త ఉన్నామనుకోండి, 1 రూపాయి వెనకేసుకుంటాం. ఒక కష్టం వచ్చింది, రేపు పొద్దున ఒకరి దగ్గర చేపని అవసరం ఉండదండి అండి. లేకపోతే ఎవరో మన చుట్టాలు వచ్చారు, చాలా కష్టాల్లో ఉన్నారు, ఒక 10 రూపాయలు సాయం చేతకుంటుంది. అలా కాకుండా లేనిపోయిన అంగులు హారబట్టలకు వెళ్ళిపోయామనుకోండి, ఏమవుతాం? మనం నాశనం అయిపోతామండి. ఈ రోజులోనండి స్నాప్చాట్లు పెట్టడం కోసం, యూట్యూబ్లు పెట్టడం కోసం, ఫేస్బుక్లు పెట్టడం కోసం, ఏదైనా సరే ఏం చేసినా కానీ గొప్పగా ఉండాలి. మన ఇంట్లో పూరింట్లోకి నివసించినా కానీ బయటకు ఎలా చూపించుకోవాలి? ఇది ఎవడో గొప్పగా జీవిస్తున్నారా అని చూపించుకోవాలండి. అలా అయిపోయిందండి. ప్రభు అంటున్నారు, అలా మీరు ఉండకండి, అలాగే మీరు ఉండకండి, ఉన్న దాంట్లో సంతృప్తి పడండి, అప్పుడు దేవుని దీవింతాడు. అలాగే పాపాన్ని దూరంగా ఉండండి. లోకముతో పాటు నేను కూడా అనుకోవద్దు, లోకంతో పాటు నేను కూడా అనుకోవద్దు. ప్రమాదం ఏమవుద్దండి? ప్రమాదం. మనం చెప్పాను కదా, ఏమనంటే ఊర్లో బిడ్డలందరూ చెడిపోయారండి. మన ఇంట్లో బిడ్డ ఒకడు ఉన్నాడు, వాడిని కేకేసి మీరు ఏమంటారా? అందరూ చెడిపోయారు కదరా, నువ్వు కూడా చెడిపో అంటారా? జాగ్రత్తగా ఉండి అంటారా? ఎవరు ఎలాగపోతే మనకు అవసరం లేదు, నువ్వు మాత్రం జాగ్రత్త అని చెప్తారండి. దేవుడు ఏదో అంటున్నాడు, అమ్మా ప్రజలు ఏమంటారంటే అందరూ అలా అయిపోరండి అంటున్నారు. దేవుడు ఏమంటున్నారు? అందరూ అలా అయిపోతే నీకు ఎందుకమ్మా, నువ్వు నా బిడ్డవే, నువ్వు జాగ్రత్తగా ఉండు, నీతిగా ఉండు అంటున్నారు. న్యాయమే కదండి. మన బిడ్డను ఎలాగైతే నీతిగా ఉండాలని కోరుకుంటామో, దేవుడు కూడా తన బిడ్డలను నీతిగా ఉండాలని కోరుకుంటున్నారండి.
మనం చెప్తాం, చెప్పడం వరకే. మన బిడ్డ ఎన్నకుండా వెళ్ళిపోయి అనుకోండి, ఏర్పాడైపోతారు, మన బిడ్డ పాడైపోతారు. అవునా కదండి? చెప్పడం మన బాధ్యత. ఇంకా వినకపోయినా వాళ్ళ ఇష్టం. దేవుడు కూడా చెబుతాడు, అమ్మా నువ్వు ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, జాగ్రత్తగా ఉండు, రోజులు బాగోలేదు, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండు, లేనిపోని వాటిని పరిగెత్తావా దెబ్బలు తగిలేస్తాను నీకు, తర్వాత దేవుడా దేవుడా అంటే నేను చేయలేను. అంతే కదండి? లేనిపోనికి వచ్చి మనం పెట్టేసుకుని దేవుడా అని అప్పులు తీర్చు అంటే ఎలా తీర్తాడైనా? నువ్వు న్యాయ ప్రకారంగా అనారోగ్యం వచ్చింది, అప్పులు పాలయ్యావు, దేవుడు తీరుతాడు, సహాయం చేస్తాడు. ఆయన తీర్చరండి, సహాయం చేస్తాడు. అంటే ఏదో ఒక పెళ్లి చేసావు బిడ్డకే, లేదా ఇల్లు కట్టుకున్నావు, అప్పులు పాలు అయిపోయావంటే దేవుడు సంతోషించి సహాయం చేస్తాడు, అప్పులు తీరితే మార్గం చూపిస్తాడు. లేనిపోయిన అంగులు అరబడలకు పోయి మన అప్పులు చేసేసి దేవుడని అప్పులు తీర్చు అంటే ఆయన ఎక్కడ తీరుతాడండి? న్యాయంగా ఉంది అసలనే. ఆరోగ్యం పాడైపు చేసుకుని ప్రతి చెత్తగడ్డి బయట తినేసి, ఇంట్లో అన్నం తింట మానేసి, బిర్యానీలు చికెన్లు మటన్ రకరకాలు తినేసి, పొట్టలో పేగులు పాడైపోయి ఆపరేషన్ పడిపోద్ది, 1,00,000 లక్షలకు వచ్చైపోద్ది. ప్రభా అప్పులు పాడైపోయి తీర్చు. ఎలా తీరుతాడు దేవుడు? శుభ్రంగా నువ్వు ఇప్పుడు 10 రోజులకో 15 రోజులకో నెలలకో సారి తెచ్చుకుని తిన్నావంటే నాకు అందం. నీకు రోజు బయట ఫుడ్, ఇంట్లో ఫుడ్ నచ్చదు, ఇంట్లో వంట చేయరు ఆడవాళ్ళు. ఈ రోజులు ఆడవాళ్ళు చేసినా నచ్చదు, బయటికి వెళ్ళిపోతారు, బయట తింటారు. ఏమైపోయింది నా ఆరోగ్యం? ఎక్కడికి పోయారు? మా తమ్ముడే రోజు రాయలపల్లి షాప్ కాబట్టి అండి బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్ తినేస్తామండి. కూడా నైట్ భోజనం చేసేవాడు కదా మా ఇంటికాడ. ఒక రోజు నొప్పి రావడం మొదలెట్టింది, హాస్పిటల్కి వెళ్ళాడు. పేగు వరిచిపోయిందమ్మా, నువ్వు బయట ఫుడ్ తినడం మానకపోతే పేగులు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, జాగ్రత్త అన్నారు. అప్పటి నుంచి తినడం మానేశాడండి. ఆ రోజు ఏం తినేశాడు? బాగుంది, ఫ్రెండ్స్ అందరు రావడం షాప్కి, తినేస్తారా అనడం, షాప్కు క్లోజ్ చేయడం, 9 10 బయటకు వెళ్ళిపోవడం, తినేయడం, సంతోషం, ఆనందం. తిన్నప్పుడు ఎంత బాగుంటుంది, రుచిగా ఉంటుంది కూడా, కొత్త కూడా ఎంత బాగుంటుందండి. ఇంట్లో ఉండే వంటకైనా బయట వండే వంటకి చాలా తేడా ఉంటుంది. మనదేమో రుచి కంటికి బాగా కనపడదు, అది ఎలా కనబడుతుంది? చూసిన ఎప్పుడు తినేస్తామరా అంటే కనబడుతుంది. ఎందుకంటే రంగులు వేస్తారు, కెమికల్స్ కలుపుతారు, అందులో టేస్ట్ కూడా పెట్టుకున్న అమృతంలా ఫీల్ అయిపోతుంది. ఎంత బాగుందో అంటాం. అదే ఆరోగ్యాన్ని పాడు చేయాలి. నేత్రాస అదే కొలతో చూస్తామండి, తిని వెళ్ళిపోతాం, తినేస్తాం, బాధపడతాం. కాబట్టి ప్రభు అంటున్నారు, మనం ఈ భూలోకం లాగా ఉండాలి అంటే పుష్పం వలె ఉండాలి, సువాసన చివరిలో మనం ఉండాలి తప్ప చెడు వాసన వచ్చే దుర్వాసన చివరిలాగా మనం ఉండకూడదు. కాబట్టి సిలువలో యేసు ప్రభు ఇంకొన్ని మాటలు చెప్పిన చేస్తానండి. ఈ లోకం యొక్క తీరికిని దేవుడి తీరికి చాలా తేడా ఉందండి. ఏమిగా తేడా అంటే, ఆయనను నమ్మకం ద్రోహం చేసిన శిష్యుని కూడా చెలికాడా అని పిలిచాడండి. లెక్క ప్రకారం నమ్మక ద్రోహం చేస్తామని ఏమంటాం? నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు చెడిపోతావు, నిన్ను ఏదో లేదో గుర్తు చచ్చిపోద్ది, నీ కుటుంబం వద్దిరదు అని శాపాలు పెడతాం, వాళ్ళు దూషించడం, తిడతాం లోకం యొక్క పద్ధతి ప్రకారం. కానీ ప్రభు ఏమంటున్నారండి? నమ్మక ద్రోహం చేసి తనతో పాటు 3 సంవత్సరాలు తిరిగి తిని ఆయనతో పాటు పడుకున్న వ్యక్తే శత్రులకి నమ్మేశాడండి. అంటే నమ్మించి మోసం చేశాడు. అప్పుడు ఎంత బాధ కలుగుతుందండి? లెక్క ప్రకారం ఏమనాలి? ప్రభు నువ్వు నాశనం అయిపోతావు అనాలండి. నువ్వు సర్వనాశనం అయిపోతావు అనాలి. కానీ ఏమన్నాడండి? చెలికాడా అన్నాడండి. ఏమన్నాడా? నా స్నేహితుడా, నా మంచివాడా, నా బిడ్డ అన్నాడు, అంతేనండి. ఇది లోకానికి వ్యతిరేకం అనమాట. అప్పుడే అంటే శత్రువుని ప్రేమించడం, తను పట్టుకుని తీసుకెళ్లిపోతున్న శత్రువులు వచ్చారు కొంతమంది అండి, గుదీలు, కర్రలో, కత్తులు పట్టుకుని. అప్పుడు పేతురు గారండి, మా గురువు గారిని పట్టుకుంటా వస్తారా అని చెప్పండి ఒక శిష్యుడు చెవు నరికేస్తాడు. మలుకు అనే చెవు నరికేస్తాడండి. యోహాను సువార్తలో ఉంటుందండి. చెవు నరికేస్తే ప్రభు అంటారు, కత్తి చేత పట్టుకున్నవాడు కత్తితోనే నాశనం అయిపోతాడు, నీ కత్తి జాగ్రత్త లోపల పెట్టు అని ఆ పట్టుకున్న శత్రువు చెవు అండి మరలా అలా తీసండి ప్రార్థన చేసి అతికించేస్తాడండి శత్రువుని. అంటే శత్రువుకి మేలు చేసేది ఎవరండి? ప్రభు. అంటే లోకం అయితే శత్రువుని నాశనం కోరుకుంటుంది, వారికి నాశనాన్ని తెస్తుంది కూడా, నష్టపడుతుంది కూడా లోకం అయితే. కానీ ప్రభు ఏం చేస్తున్నారండి? తనను చంపడానికి వచ్చిన శత్రువు యొక్క చెవుని కూడా ఆయన బాగు చేశాడు. అంటే లోకంలో ఆయన గొప్ప పుష్పంలా ఉన్నాడు. శిలువ మీద ఏం ప్రార్థన చేశాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరిగిరి కనుక వీరిని క్షమించుము. అంటే చంపేస్తున్న వారిని 2 చేతుల మేకులు కొట్టేసి, కాళ్ళ మేకులు కొట్టేసి, శిరస్సు మీదేమో ముళ్ళకితం పెట్టేస్తే
వాళ్ళ గురించి ఏమంటాడు తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. లోకం రీతి ఏమో అలా అందండి, కానీ దేవుని నీతి ఏమంటుందండి, క్షమించు అంటుందండి. అలాగే వ్యభిచారం చేసిన స్త్రీనండి మనమే తీసుకోండి. ఒక ఆవిడ తప్పు చేసింది అనుకుందాం, మన ఊర్లో ఎవరో ఒక ఆవిడ తప్పు చేసింది, అది మనకు తెలిసింది, వాళ్ళ చెప్పుకుంటుంటే వెంటనే అనేస్తాం, దానికి ఏం పోయే కాలమో అనేస్తాం. వెంటనే ఏమొచ్చేసింది, అది ఇది అనేస్తాం. ఆవిడ మనం పోషిస్తున్నామా, ఆవిడ భారం ఎత్తుకున్నామా, ఆవిడకి మనకు సంబంధమే ఉండదు, కానీ ఏమనేస్తాం, చెడ్డ మాట అనేస్తాం. దానికి ఏం పోయే కాలము, దానికి ఏమొచ్చిందో జాడ్యం అనేస్తాం. అంటే అది ఇది అని ఏకవచనంలోకి వచ్చేస్తామండి. ఆవిడని మనం ఏం పోషించలేదు, ఆవిడ మనం ఏం బదులు ఎత్తుకోలేదు, ఆవిడ జీవితం ఆవిడది, మన జీవితం మనదే, కానీ ఆవిడ కోసం ఏదో తెలిసిందని మనం వెంటనే నెత్తమాట అని ప్రభు అన్నారండి. వ్యభిచారం చేసిన స్త్రీనండి. సరేండి, అదే ఇక్కడ వ్యభిచారం చేసిన స్త్రీ దొరికేసిందండి. దొరికేస్తే ప్రభు దగ్గర తీసుకొచ్చి రాళ్ళతో కూడా చంపేయాలి అంటారండి. చంపితే ప్రభు అంటారు, నిజమే, వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్ళతో కూడా చంపేయాలి, ఇది న్యాయము, నేను ఒప్పుకుంటున్నాను. కానీ మీలో ఎవడు తప్పు చేయలేదు వాడు కొట్టండి ఏమని అన్నారు. ఎవడు తప్పు చేయకుండా ఉంటాడండి, ఎవడో తప్పు చేయలేదు, అందరూ తప్పు చేసిన వాళ్ళే, అందరూ రాళ్ళు పక్కనెట్టేసండి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన అంటారండి, అమ్మా వ్యభిచారం చేసే స్త్రీని ఏమన్నా అమ్మా అని పిలిచాడండి. అంటే లోకం ఎలా పిలుస్తుంది, అది ఇది చిన్నపిల్లడు కూడా లోకం అయిపోద్ది వ్యభిచారం చేసే స్త్రీ అండి. అంతెందుకు వ్యభిచారం మీద పక్కెట్టండి, ఎవరో ఒక అమ్మాయి వాళ్ళ అబ్బాయితో మాట్లాడుతుంది అని తెలిస్తే చాలు ఈ రోజుల్లో. ఇంకా కుర్రలందరూ ఏం మాట్లాడతారండి, అది చూసావా అది అంటే తోటి యవనస్త్రాలను ఏం పిలుస్తారు, అది ఇది అని చెడ్డగా మాట్లాడతారు. కానీ ప్రభు ఏమంటారండి, అమ్మా అంటే మనం మాట్లాడే మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి, పవిత్రంగా ఉండాలి. మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి. వాడు వీడు అది ఇది అనేకూడదండి. ప్రభు ఏమన్నారండి, చెలికాడ అన్నాడు నమ్మక ద్రోహం చేసిన వాడిని అంటే వ్యభిచారం చేసుకుని ఏమన్నాడు, అమ్మా అని పిలిచాడండి. అంటే మనం గౌరవంగా పిలవాలి. ఎదుటివాడు ఎంత చెడ్డవాడైనా, వాళ్ళకి జీవితం ఎంత చండాలంగా ఉన్నా మనం మాత్రం గౌరవం ఇచ్చి మాట్లాడాలి. గౌరవం ఇచ్చి పుచ్చుకోమని పెద్దలు ప్రభు అదే చేశారండి. అదే పుష్పంలాగా మనం పూయడం అండి, వికసించడం అంటే, వాసన ఇవ్వడం అంటే. లోకం మాటలను మాట్లాడకూడదు మనం. లోకం రీతి వేరే, మన రీతి వేరేనండి. ఇది ఎలా జరుగుతుంది అంటే, పుష్పానికి ఆ రంగు ఆ సువాసన ఎక్కడి నుంచి వచ్చింది అంటే సూర్యుడి నుంచి వస్తుందండి. ఈ సూర్యుడి వల్లే, ఈ భూలోకం సూర్యుడి వల్లే ఈ పుష్పాలన్నింటికి పువ్వులన్నింటికి ఏమొస్తుందండి, రంగు వస్తుంది. అందుకే పాట పాడుకుంటాం, సూర్యుని ఎంతో సొగసైన రంగులొద్దని పుష్పాలకే. నీతి సూర్యుడైన ప్రభు మనకే అటువంటి రంగులు వాసన ఇస్తారంటండి. ఈ భూలోకంలో ఉన్న పువ్వులన్నింటికి ఈ సూర్యుడు ఎలాగైతే రంగులు ఇస్తున్నాడో, వాసన ఇస్తున్నాడో, అలాగే మన సూర్యుడు అనే యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రార్థనా గదిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే ఆయన కిరణాలు మన మీద పడండి, మనము కూడా గొప్పగా అభివృద్ధి అవుతాం. సువాసన కొట్టే జీవితం మనకి పొందుకోగలమండి. కాబట్టి సిలువ దగ్గర యేసు ప్రభు కూడా ఆయన జీవితం అంతా ఎలా ఉంటుందంటే లోకానికి ప్రత్యేకంగా ఉంటుంది. వింతైన పుష్పం ఆయన. లోకమంతా ఒకలాగా జీవితే ఆయన ఒకలాగా జీవించాడు, లోకమంతా ఒకలా మాట్లాడితే ఆయన ఒకలా మాట్లాడాడు. అంతా స్పెషల్ అండి, అంతా ప్రత్యేకం అండి. మనము కూడా ప్రత్యేకంగా ఉండాలి. అందుకే అపోస్తల కార్యాలు 2 అధ్యాయాలు ఉంటుందండి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే జీవించండి అంటే, చెడ్డవారికి వేరే జీవించండి. మీరు వాళ్ళతో పాటు మీరు కూడా కలిసిపోవద్దు, కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, మంచి వాసన ఇచ్చే పుష్పం వల్లే ఉండాలి తప్ప చెడ్డ వాసన ఇచ్చే పుష్పంలాగా మనం ఉండకూడదు. అటువంటి భాగ్యం దేవుడు దయచేయును గాక. ఆమేన్. యేసు ప్రభువు మాతో మాట్లాడిన దేవా, విన వాక్యం జీవితం మనకు తెచ్చామని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున తండ్రి. ఆమేన్. ముగింపు